అందరికీ వందనములండి. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నారా? ఉదయాన్నే లెగిసి బైబిల్ చదివి దేవుణ్ణి ప్రార్థించుకున్నారా లేదా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి వాక్యంతో మీ ఎదుటికి వచ్చానండి. దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క కష్టాల్లో నన్ను వాడుకొనుచున్నాడు. అతను సువార్తని ప్రకటించాలని ఒక ఆశ నాలో ఉంది. సమయం అనేది లేకపోయినప్పటికి కూడా దేవుడు కొన్నిసార్లు నన్ను వాడుకుంటున్నాడు. నా ఆర్థిక పరిస్థితికి బట్టి, సమస్యలకు బట్టి నేను సిమెంట్ పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ పని వల్ల నాకు సమయము దొరకడం లేదు. సాతాను యొక్క తెలివితేటలు, కార్యముల వల్ల అటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. ప్రతి పరిస్థితిలో కూడా నీకు దొరికిన సమయంలో నువ్వు నీ దేవుణ్ణి కీర్తించు, దేవుని నామంను మహిమపరుచుటకు నీ యొక్క సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డకు నేను చెప్తున్నది ఇదేనండి. మీకు దొరికిన 10 నిమిషాలైనా అరగంట అయినా మీరు వ్యర్థమైన వీడియోల్లో, ఫోన్లో ఉండకుండా, టీవీల్లో, సీరియల్స్లో ఉండకుండా, మీరు పొరుగిరుగులతో వ్యర్థమైన మాటలు ఆడకుండా, కేవలము ఒకవేళ మీకు పొరుగిరుగులతో మాట్లాడాలనిపిస్తే దేవుని వాక్యాన్ని చెప్పండి. దేవుని గురించి మీరు నలుగురికి బోధించండి. మీ వాక్యము ద్వారా దేవునికి మహిమ కలిగిన రీతిలో మీ ప్రవర్తన ఉండాలే తప్ప అన్యులు ఎదుట సిగ్గుపడే రీతిలో మీ ప్రవర్తన ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంతో మీ ముందుకు వచ్చానండి. మనం ఇప్పుడు బైబిల్ తీద్దాం. నిర్గమకాండం 26, 11, 12 వచనాలు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11, 12 నిర్గమకాండము 26వ అధ్యాయము 11, 12 వచనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు గుర్తొచ్చేది మా అమ్మగారు. ఎందుకంటే తను 2019 ఆగస్టు 24న చనిపోయారు మా అమ్మగారు. అయితే ఆవిడ ఆగస్టు 14వ తారీఖున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగస్టు 14వ తారీఖున చనిపోయారు మా అమ్మగారు 2019. 1వ తారీఖున అమ్మకి వచ్చిన వాగ్దానం ఇది. అమ్మకి ఈ లోకంలో అందరూ అసహించుకునేవారు. ఎందుకంటే ఆవిడకున్న చిన్న వ్యసనానికి బట్టి. ఇక్కడ మా ఒరిస్సా సైడ్ చిన్న ఒక ముద్దలా కూడా, అంటే ఒక బెల్లం ముక్కలా దొరుకుతుంది. అది ముద్దలా ఉంటుంది. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. అది నిశా పదార్థం. అది బాగా అమ్మ అనేది పళ్ళకు పాముతూ ఉండేది. దానికి బట్టి ప్రతి క్రైస్తవులు ఆమెను చూసినప్పుడు అసహించుకొని అది మానేయమ్మ అని చెప్పేవారు, అసహించుకునేవారు. అమ్మ విడిచిపెట్టలేకపోయేది. దేవునికి ప్రార్థించినా, బైబిల్ చదివినా, ఏం చేసినా ఆమె యొక్క చెడు వ్యసనం వల్ల అందరి దగ్గర ఆమె తల ఉంచుకునే పరిస్థితి ఆమెకి ప్రతిసారి కలిగేది. దేవుని బిడ్డలు కూడా, దేవుని దాసులు కూడా ఒక సమయంలో బాగులేదు పరిస్థితి అని చెప్పి కొంచెం మనశ్శాంతి లేక ఇంట్లో తను వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 10 days ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ యొక్క వ్యసనానికి బట్టి ఆమెను అసహించుకున్నారు. కానీ మనుషులు అసహించుకుంటారు, దైవ జనులు అసహించుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడూ అసహించుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పరిస్థితి చూసి, మన పాపములు చూసి అసహించుకునే వాడైతే తను మన కొరకు ప్రాణం పెట్టేవాడు కాదు. తన అమూల్యమైన రక్తంతో మన పాపముల్ని కడిగేవాడు కాదు. దేవుడు మనల్ని అసహించుకునే వాడు కాదు. ఇక్కడ వాగ్దానం ఏమైతే ఉందో, నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చూసి మీ పొరుగిరుగులు, మీ ఇంటివారు, బయటవారు, మీ సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరు అసహించుకున్నా కూడా దేవుడు మిమ్మల్ని చూసి అసహించుకోడు. మిమ్మల్ని మార్చనాడికి దేవుని వాక్యం ఉంది. మీరు సొంతగా మిమ్మల్ని మార్చుకోవాలని అనుకుంటే మీ చెడు వ్యసనాలకు బట్టి, మీ నడవడికి బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి మిమ్మల్ని ఎవరైనా అసహించుకుంటూ ఉంటే కేవలము మీ మార్పు ఈ వాగ్దానానికి బట్టే ఉంది, ఈ వాక్యానికి బట్టే ఉంది. ఈ వాక్యం ద్వారా మీరు మారండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.